నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు బెయిల్ మంజూర్ 5,000 రూపాయల నగదు 2 జామీనుదారుల పూచీకత్తుతో బెయిల్ జారీ చేసిన కోర్టు ఇంటి నుంచి తప్పిపోయిన ఇరువురు చిన్నారులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు ఈ నెల 28న జరిగే సమ్మెను జయప్రదం చేయండి సిటీ ఇండస్ట్రియల్ యూనియన్ నేతల పిలుపు సమ్మె పోస్టర్ విడుదల పోలీసులపై తిరగబడి వారి విధులకు ఆటంకం కలిగించినట్లుగా నమోదైన కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు దుర్గగుడి బస్ డ్రైవర్ 5,000 రూపాయలు 2 జామీనుదారుల పూచికత్తుపై బెయిల్ మంజూరైంది. ఈ మేరకు 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కంకిపాడు నివాసి గ్రంథి విప్లవనాథ్, ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి అన్నపురెడ్డి శివారెడ్డి, ఖమ్మంకు చెందిన గుణాకారి సాయి నరేష్లు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు. వీరు విజయవాడ వాసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం బస్సు డ్రైవర్ అయిన భూక్యా బాబురావుతో కలిసి ఆదివారం అర్ధరాత్రి గవర్నర్పేటలో తాగిన మత్తులో స్థానికులతో గొడవకు దిగి వారి చేతులలో దెబ్బలు తిన్నారు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న తమపై కూడా వారు తిరగబడ్డారని గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా వారు న్యాయమూర్తితో పోలీసులు తమను కొట్టారంటూ శరీరాలపై ఉన్న దెబ్బలను చూపించారు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి అనంతరం నిందితుల తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదోపవాదాలు విని 4కి బెయిల్ మంజూరు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడల్లా బాధితులకు బీబీఏ అండగా నిలుస్తుందని అధ్యక్షుడు గోగిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకునే క్రమంలో వారికి సహాయపడేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. భారత రక్షణ దళానికి చెందిన వ్యక్తులను పోలీసులు అత్యంత క్రూరంగా హింసించడాన్ని హేయమైన చర్యగా వర్ణించారు. తీవ్రంగా 4 కూడా కొట్టడం జరిగింది. రాత్రి బాగా లేట్ అయిపోవడం వల్ల ఈరోజు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జడ్జి గారు ఇప్పుడు 3rd అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గారు 4 నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ యొక్క ఒంటి మీద ఉన్న తీవ్రమైన గాయాలను కూడా గుర్తించారు. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ అయినాయి. అట్లాగే ఆ 4కి కూడా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన భారత వాయుసేన దళానికి 3, మరో వ్యక్తి మీడియాకు తమ ఒంటిపై ఉన్న గాయాలను చూపించడంతో పాటు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించారు. వాళ్ళు చూపించిన కండిషన్స్ని బట్టి నిన్న రాత్రి జడ్జి గారికి కూడా మేము ఇలా బట్టలు ఇప్పి చూపించాం. అప్పుడు కానీ వాళ్ళకి తెలియలేదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫోర్స్ పర్సన్స్ వీ వర్క్ ఆల్సో ఇన్ డిఫెన్స్. ఇంకా అందుకంటే పోలీసులు అండి గుర్తుపట్టింది. ఎంతమంది పోలీసులు? సుమారుగా 14 మంది పోలీసులు అండి. ఇంటి నుంచి తప్పిపోయిన ఇరువురు చిన్నారులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది. 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల రవీంద్ర, మెహబూబ్లు మంగళగిరిలో స్కూల్ నుంచి తప్పిపోయి పటమట చేరుకున్నారు. అప్పటికే వీరి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు పోలీసుల సాయంతో వారిని తోడ్కొని వెళ్లారు. కిడ్నాప్ గా భావించిన ఈ కేసు ఒక్కరోజు వ్యవధిలోనే వీడిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిన్నారుల పేర్లు రవీంద్ర, మహబూబ్ ఖాన్.
మంగళగిరి మున్సిపల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న వీరు స్కూల్ నుంచి తప్పిపోయి మంగళగిరి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రైలెక్కి విజయవాడకు చేరుకున్న వీరు నగరమంతా తిరుగుతూ నిన్న సాయంత్రం పటమట పోలీసుల దృష్టిలో పడ్డారు. వారిని స్టేషన్కు తీసుకువెళ్లి విచారించి వివరాలు రాబట్టారు. అప్పటికే తమ పిల్లలు కనబడటం లేదన్న సమాచారంతో ఆందోళన చెందిన రవీంద్ర తండ్రి విష్ణు, మహబూబ్ ఖాన్ తండ్రి బషీర్ ఖాన్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఇరువురు బాలలు పటమట పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకుని వారి తల్లిదండ్రులను తీసుకుని ఈ ఉదయం పటమట పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ బిడ్డలను హక్కును చేర్చుకున్నారు. ఈ విషయంపై మంగళగిరి ఏఎస్ఐ ఎస్ఎం వలి మాట్లాడుతూ చిన్నారులను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, రైలెక్కాలన్న కోరికతో వారు విజయవాడ చేరుకున్నారన్నారు. తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించామన్నారు. మాకు వెంటనే తెలిసిన తర్వాత మా ఆఫీసర్ గారు, మా మేడం గారు వాళ్ళు ఎలా చేరుకున్నారనేది, వాళ్ళు మామూలుగా ఏదో ట్రైన్లోనో దేంట్లోనో వచ్చి మరి ఎట్లా వచ్చారు అనేది ఆ పిల్లలకే తెలియాలా. ఒక్కొక్కసారి ఆ పిల్లలు ఒక రకంగా చెప్తున్నారు, ఇంకొక రకంగా చెప్తున్నారు. వాళ్ళని ఎవరు తీసుకెళ్ళలేదని మా అభిప్రాయం. వాళ్ళు కూడా లేదు, మాకై మేము వచ్చామని చెప్తున్నారు. అది విషయం. రవీంద్ర తండ్రి విష్ణు మాట్లాడుతూ నిన్నటి నుంచి పిల్లల కోసం వెతుకుతూనే ఉన్నామని తెలిపారు. పోలీసుల సాయంతో తమ బిడ్డలు దక్కారని ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు ఇట్లా తప్పిపోయినందుకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నా పేరు విష్ణు సార్, మా అబ్బాయి పేరు రవీంద్ర. స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే నిన్న మధ్యాహ్నం 4 నుండి అయితే మేము రాత్రి 8 వెళ్ళి అప్పుడు దాకా మేము వెతికాము. ఇంట్లో పేరెంట్స్ మొత్తం వెతికినాక తర్వాత స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారు అప్పుడు రాత్రి 2 దాకా ఎతికాము అందరం కలిసి. సిఐ గారు కూడా మా ఎమ్మటే ఉన్నారు. అంటే మా పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళలేదు సార్, తప్పిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మంగళగిరి స్టేషన్లో ఫోన్ వస్తే దాని ప్రకారంగా నేను గుంటూరులో ఉన్నాను, ఇంకా ఇటు వచ్చాము. ఇక్కడికి వచ్చాము. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీకి కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రహదారులపై ఎడాపెడా తవ్వేసి వదిలేస్తున్న ఈ కంపెనీ తీరుపై కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ రోడ్లపై అడ్డంగా వదిలివేసిన పైప్ లైన్ల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నాయని పోలీసులు సైతం కేసులు నమోదు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో 16 చదరపు కిలోమీటర్ల పొడవున ముఖ్యమైన రహదారులను త్రవ్వి భాగ్యనగర్ గ్యాస్ పైపు లైన్లు అమర్చుకునేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఆ సంస్థకు గతంలో అనుమతిచ్చారు. ఈ మేరకు ఇప్పటి వరకు ఆ సంస్థ 10 చదరపు కిలోమీటర్ల మేరకు మాత్రమే పైపు లైన్ల అమరిక పనులను పూర్తి చేసి మిగిలిన 6 చదరపు కిలోమీటర్ల మేరకు పైపులు అమర్చే పనులు మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక పైపు లైన్ల కోసం చాలా చోట్ల ప్రధాన రహదారులను త్రవ్వేసి నెలలు గడుస్తున్నా పైపులు అమర్చకపోగా గోతులు కూడా పోడ్చకుండా ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ఆ పైపు లైన్లను రోడ్లపై అడ్డుగా వదిలేశారు. ఈ స్థితిలో సంస్థ పైపు లైన్ల పనులను వేగంగా పూర్తి చేస్తే వేసవిలోపు నగరంలోని పలు ముఖ్యమైన రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. నెలలు గడిచిపోతున్న సంస్థ మాత్రం పైపులను అమర్చకపోగా రోడ్లపైనే వదిలేసింది. సంస్థ తీరుపై ఆగ్రహం చెందిన ప్రత్యేక అధికారి రిజ్వీ వారికి ముందస్తు నోటీసు ఇవ్వాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అప్పటికీ స్పందించని పక్షంలో రోడ్లకు అడ్డుగా వేసిన పైపులను స్వాధీనం చేసుకుని ముక్కలుగా కోసి తుక్కు కింద బహిరంగంగా వేలం వేయాలని ఆదేశించారు. దీంతో కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్యాస్ కంపెనీకి నేడు చకచక నోటీసులు పంపారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఉద్యోగ సంఘాలు ఈ నెల 28న తలపెట్టిన సమ్మె జయప్రదం చేయాలని సిటీ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంవి సుధాకర్ పిలుపునిచ్చారు. ఇండస్ట్రియల్ కార్మికులంతా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 28న తలపెట్టిన సమ్మె పోస్టర్ను సిటీ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఆటోనగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎంవి సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. వేతనాల పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, పెన్షన్ గ్రాట్యుటీ వంటి సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న ఈ సమ్మెలో పరిశ్రమల కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ విధిగా పెన్షన్ చెల్లించాలన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోతున్న తరుణంలో ఈ సమ్మె అనివార్యంగా మారిందన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రూప్ మీటింగుల ద్వారాను కరపత్రాల ద్వారాను కార్మికుల్లో ప్రచారం చేసి ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి సిటీ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్గా భావిస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ విధానాల మూలంగా చిన్న పరిశ్రమలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినేటువంటి పరిస్థితి వస్తుంది. దాని మూలంగా కార్మికుల ఉపాధి కూడా దెబ్బతినేటువంటిది పరిస్థితి కనబడుతుంది. అందుకని చిన్న పరిశ్రమలని కాపాడాలని అలాగే కార్మికుల ఉపాధిని కూడా పరిరక్షించాలని చెప్పి కోరుతూ ఈ సమ్మెలో మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఈ రాబోయే రోజుల్లో 28 వరకు జరిగేటువంటి అన్ని పిలుపుల్లో కూడా పరిశ్రమల కార్మికులు పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో యు త్రిమూర్తులు, డి సత్యం, సత్తార్, సాంబశివరావు, దుర్గా పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.